ఆ జాओ भाई మరి గాండ్ పే ఆ जाओ. థ్యాంక్ యూ మేడం. మంచి చెడు అన్ని పక్కన పెట్టి రోజు సేమ్ రూట్స్ చూసి బోర్ కొడుతుందా? సరేలే ఏముంది, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. చేంజ్. రోజు తెలుగులో మాట్లాడుతున్నాను కదా, ఈరోజు హిందీలో మాట్లాడదాం. సబ్కో మాలిక్ హే, సారీ ఏమంటారు అది, సబ్ లోగ్ కా స్వాగత్ హే. వద్దంటారా నా హిందీ? ఏదో మీకోసమని కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. నాకు నేర్పించేట వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. హిందీ నేర్పించరా అంటే నాతో ఆడుకుంటారు. మరి నా హిందీ ఎలా ఏడవకపోతే ఇంకెలా ఏడుస్తుంది? కూలింగ్ నుంచి ఏంటంటే మనం హిందీ అంటే రక్తాలు చిందించున్నాం. రక్తాలు చిందించడం అంటే హిందీ రావడానికి కాదు, అమ్మో హిందీ మేడం నుంచి ఎలా తప్పించుకోవాలి అని. మన టైంలో స్కూలింగ్ ఎలా ఉండేది? కమ్ హియర్, బ్రింగ్ యువర్ బుక్, హిందీ మే పడో, జంప్ 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 జంప్. క్యా రే భాయ్, క్యా కర్ రే? आराम से जा रहे भाई, तू सिग्नल जंप करे, कौन सा गाड़ी हिट करे, यू मर गए, देन योर फैमिली कराई करे. ఆటో వాళ్ళకు తోడాసా షుగర్ ఆతే సో ఇది రన్నింగ్. మనసులో నా అంత బాగా ఎవడు చదవలేడేమో హిందీ అండ్ తెలుగు కూడా. బయట చదివితే పక్కోడు ఎక్కడ నన్ను టీచ్ చేస్తాడని అదో భయం. ఎందుకంటే మనకి హిందీ రాదని అడిగే తెలుసు. మా మనసులో ఇలా చదవాలి అలా చదవాలి అని చదివేటోడిని. ఎప్పుడైతే మేడం పిలిచిందో అమ్మా ఏం చెయ్యాలరా బాబు, ఆ జనాల్ని చూస్తాడికి ఇంకా మరి మాటలు రావు. ఇక మన హిందీ ఇంకా అలానే ఏడ్చింది. మాకు 2 మేడమ్స్ ఉండేవాళ్ళు. మాకు వచ్చే హిందీ టీచర్ చాలా మంచిది ఆమె. అయితే ఇంకో మేడం ఉండేది, కిల్లీ మేడం. వి కాల్ ఇట్ యాజ్ కిల్లీ కృపరాని. దట్ టైమ్ అవర్ ఎమ్మెల్యే వాజ్ కిల్లీ కృపరాని. షీ యూస్ టు క్యారీ దట్ వాట్ తంబాకు పాన్. ఎన్నున్నా ఆ రోజు 3 తంబాకు కైలాస్ లేకపోతే ఆ మేడం రోజు గడవదు. నేను మాట్లాడితే తక్కువ మందితో, బట్ ఆ మేడం మాత్రం నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడేటట్టు అన్ని క్రియేట్ చేసేవాళ్ళు. మనం ఫేస్ వాల్యూ అలాంటిది, మరేం చేయలేం. వాళ్ళందరు దీవెనలే నాకు ఈ దారి చూపించాయి. సో థ్యాంక్ యూ మేడం. మంచి చెడు అన్ని పక్కన పెట్టి నేనైతే మంచి ఎప్పుడు చూస్తా. టుడే ఐఎమ్ స్పీకింగ్ బౌత్ సారా హిందీ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ మేడం.